హలో అండి, నేనైతే ఈరోజు మా హస్బెండ్ మీద ప్రాంక్ చేస్తున్నాను. తను ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం, భయం వేస్తుంది. తను అయితే టీ పెట్టమన్నా, నేనైతే పక్క పాలు కాస్తున్నాను. నేను టీ పెట్టేసాను, ఎప్పుడో ఇస్తాను, వెళ్ళి కూర్చో అని చెప్పాను. ఇగోండి తనకు తెలియడం కోసం గ్లాస్ అయితే వేడి చేస్తున్నాను కొంచెం. ఇప్పుడైతే తీసుకెళ్తా. నేనైతే అది ఎట్లా ఉందో అట్లానే పెట్టేస్తున్నాను. తన వాయిస్ చూడండి. రెడీనా? చూద్దాం, భయంగా ఉంది. ప్రాంక్ ఎలా ఉంది చూసారు కదా, తనైతే ఫన్నీగా తీసుకున్నాడు. నాకైతే భయం వేస్తుంది. తర్వాత మేమైతే మా బాబు బర్త్డే వస్తుందని మేమైతే మ్యాక్స్ కి షాపింగ్ అయితే వెళ్ళాము. యాక్చువల్ గా బాబు బర్త్డే అయితే మా పిల్లల అమ్మ నాకు ఈ డ్రెస్ తీసుకో, నాకు ఈ డ్రెస్ తీసుకో అని చెప్పి వాళ్ళకి నచ్చిన డ్రెస్ తీసుకొని వచ్చేసి నాకైతే చూపిస్తున్నారు. యాక్చువల్ గా అక్కడ అంతగా ఏమీ కలెక్షన్ లేదండి. మేబీ అయిపోయిందో మరి పెట్టలేదేమో నాకైతే తెలియదు, కానీ నాకైతే అంతగా నచ్చలేదు. బాబుకైతే చూసేసరికి అక్కడైతే బాబుదేమో ఉంటే పెద్ద సైజు ఉంది, లేదంటే చిన్న సైజు ఉంది, కానీ కరెక్ట్ సైజ్ అయితే మా బాబుకి అస్సలు దొరకనే లేదు. అక్కడ ఇగోండి ఇట్లా అయితే కలెక్షన్ అయితే ఉంది. మాకైతే అంతగా నచ్చలే, అన్ని లైట్ కలర్స్ ఉన్నాయి. ఓకే, లైట్ కలర్స్ నచ్చే వాళ్ళకి నచ్చిద్ది. ఇంకా అక్కడ ఇగోండి మా పిల్లలు చూసారుగా ఎట్లా చూపిస్తున్నారు, అమ్మా తీసుకో ఇది తీసుకో అని. వాళ్ళైతే మస్తు అల్లరి చేస్తున్నారండి. వాళ్ళకి కాదు వద్దమ్మా అన్న కూడా అసలు ఆగట్లేదు. ఇగోండి నెక్స్ట్ అయితే మా బాబుకి అయితే ట్రయల్ రూమ్ లో అయితే తనైతే డ్రెస్సెస్ వేసి చూస్తున్నారు మా హస్బెండ్. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. వాడికైతే 2-3 ప్యాంట్స్ అయితే తీసుకున్నాం మేము. ఆయన 2-3 ప్యాంట్స్ అయితే తీసుకున్నాం, కానీ లాస్ట్గా అందుట్లో మేము ఒకటైతే సెలెక్ట్ చేస్తాం. ఇంకా మా పిల్లలు చూసారు కదండి, అక్కడ టాయ్స్ తీసుకొచ్చాయి. డ్రెస్సెస్ అయిపోయినాయి అంటే నెక్స్ట్ అక్కడ టాయ్స్ దగ్గరికి వెళ్ళి ఇగోండి అది తీసుకుందాం మమ్మీ, ఇది తీసుకో, నాకు ఇది నచ్చింది అది నచ్చిందని చెప్పి వాళ్ళైతే ఇంకా తెలిసిందే ఇక మొత్తం టాయ్స్ చూపించేస్తున్నారు. ఆ పోనా ఇక చూసారుగా ఈ కుక్క బొమ్మ ఎంత బాగుందో. కానీ ఏమైనా పోనీ తక్కువ ప్రైజెస్ ఉన్నాయా తీసుకుందామంటే ఒక్కొక్క టాయ్ వచ్చి 500-600 ఉన్నాయి. ఇగోండి మన రబ్బర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి కదా, క్లిప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మస్తు రేటు ఉండే. ఇగో ఇక్కడ 500 ఉంది చిన్న డాల్ అయితే. అక్కడైతే చెప్పులు కూడా ఉన్నాయి చూడండి, మీరైతే చూడొచ్చు. నాకైతే అసలు అంతగా నచ్చలేదు. ఇప్పుడైతే మా బాబుకి అయితే ట్రయల్ రూమ్ లో ట్రయల్ వేసారంటే ఒక ప్యాంట్ చూద్దామని వెళ్తున్నాను. నేను వెళ్ళడం ఏమో కానీ ముందు మా పిల్లలు నేను చూస్తా అని వాళ్ళైతే ఇగోండి ఇట్లా పరిగెట్టుకొని వచ్చేస్తున్నాడు. వాళ్ళకి ప్యాంట్ చూసాం కానీ కిందేమో టైట్ అయిపోయింది, పైన ఏమో లూజ్ అయింది అని మా హస్బెండ్ అయితే చెప్పారు. యాక్చువల్గా ఇంకా ఆ ప్యాంట్ అయితే తీసుకోలేదు. ఇగోండి మా పిల్లలు నేను వీడియో తీస్తుంటే వాళ్ళైతే మధ్యలో వచ్చేస్తున్నారు. నెక్స్ట్ అయితే ఇగోండి మా పిల్లలకు కూడా తీసుకున్నాను 2 టీ-షర్ట్స్ జీన్స్ మీద లేకుండే, అందుకని బేబీ పింక్ కలర్ అయితే నేను తీసుకున్నాను. ఇక నెక్స్ట్ ఏమో మళ్ళీ టాయ్స్ తీసుకొచ్చారు. మమ్మీ అది కావాలి ఇది కావాలండి. వాడికి మళ్ళీ ట్రయల్ రూమ్ లో ట్రయల్ వేస్తుంటే వీళ్ళు అసలు ఎక్కడ అవుతున్నారు. ఇంకా అది అయిపోయిందంటే మళ్ళీ అక్కడ స్టేషనరీ ఉండే వాళ్ళైతే ఇక బాక్సెస్, ఇంకా అక్కడైతే క్రేయన్స్ కూడా ఉంటాయి కదండి, స్కెచెస్ అన్ని ఉన్నాయి. అది తీసుకోమ్మా ఇది తీసుకోవో అమ్మ వద్దులే అమ్మా అంటే అసలు ఆగట్లా వీళ్ళు. ఇగోండి అక్కడైతే ఇయర్ రింగ్స్ చూడండి 300 అంట. 3 పీసెస్ ఉన్నాయి, 300 అంట. ఇంకా అక్కడ ఆ కాస్ట్ చూడంగానే బాబోయ్ ఎట్లున్నాయి, ఇంత కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి మేమైతే వాడికైతే కొంచెం ప్యాంట్ ఒకటి తీసుకున్నా, పిల్లలకైతే జీన్స్ మీద అయితే షర్ట్ తీసుకుని అయితే వచ్చేసాం. నెక్స్ట్ అయితే మీరైతే లంచ్ చేస్తున్నాము. ఇగోండి నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత మటన్ బిర్యానీ చేసేసాను. మా పిల్లలు అయితే చూస్తున్నారు. టీవీ చూసేది ఎక్కువ, తినేది అయితే తక్కువ. నేనైతే చూసుకోలే, డోర్స్ క్లోజ్ చేసి ఉండే. వాన అయితే వచ్చింది. నేను సౌండ్ వస్తుందని బయటకు వెళ్ళి వచ్చేలోగా వాన అయితే ఒక జస్ట్ 10 మినిట్స్ అయితే పడింది. వీళ్ళు ఇంకా తింటూనే ఉన్నాడు. మా తమ్ముడు అయితే తినేసాడు, కానీ ఎలా ఉందమ్మా బిర్యానీ అంటే సూపర్ అంటున్నాడు. ఈవినింగ్ అయితే నేను మార్కెట్కి వెళ్ళాను. యాక్చువల్గా మాకైతే మార్కెట్ మేబీ హైదరాబాద్లో నాకు తెలిసి వీక్కి ఒక రోజు అయితే పెడతాడు. ఎక్కడో చోట మండే కానీ ట్యూస్డే కానీ వెనస్డే కానీ అట్లా పెడుతుండే. నేనైతే కూరగాయలకి వెళ్ళాను. ఇగోండి మంచిగా ఫ్రెష్గానే ఉన్నాయి. ఈ వీక్ అయితే 25-30 రూపీస్ అయితే ఉంది హాఫ్ కేజీ. ఇగోండి ఇట్లా అయితే మొత్తం పెడతారు. ఆ రోజు మాత్రం ఫుల్ రష్ ఉండిద్ది, ట్రాఫిక్ కూడా కొంచెం జామ్ ఉండే. ఇగోండి అన్ సీజన్ అయినా కూడా మనకు కాలీఫ్లవర్ దొరికేస్తుంది. ఇప్పుడు మేబీ హైబ్రిడ్గా పండించేస్తున్నారు, ఆల్మోస్ట్ అన్ని అట్లనే పండుతున్నాయి కదండి. ఇగోండి మంచిగా గ్రీన్గా క్యాప్సికమ్, అసలు టమాటోస్ మాత్రం మంచిగా ఎర్రగా ఉన్నాయి. ఇట్లా వరుసగా అయితే పెడుతున్నారు. మాకైతే మార్కెట్ ఇదిగోండి. ఇంకా మసాలా దినుసులు కూడా పెడతారు. ఇగోండి ఇట్లా అయితే. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.